కథాస్రవంతి భావు కథలు 85 మంది రచయిత్రుల కథా కదంబం నుంచి సేకరించిన కథ అగ్నయే నమః. రచన శ్రీమతి సంధ్యా ఎల్లాప్రగడ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. సంధ్యా ఎల్లాప్రగడ జన్మస్థలం గద్వాల, పెరిగినది కొల్హాపూర్, హైదరాబాద్లలో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ ఎల్ఎల్బి, అమెరికా ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ చేశారు. 16 సంవత్సరాల నుండి అట్లాంటా, అమెరికాలో ఉంటున్నారు. శ్రీవారు కొండల నల్లజర్ల, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె మేఘన రీసెర్చ్ అసిస్టెంట్. గత 3 సంవత్సరాలుగా విరివిగా రచనలు చేస్తున్నారు. వెబ్ మ్యాగజైన్లలో సీరియల్ నవలలు వస్తున్నాయి. వచన కవిత్వ సంపుటాలు, రచనలు, కథా సంపుటాలు వెలువడ్డాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి ఎక్కువ. వీరి సేవలను గుర్తించి అనేక సంస్థలు అవార్డులిచ్చాయి. నేను అన్నీ ఆ అగ్నికే చెప్పుకుంటాను అంది భారతి. వింతగా చూసింది దివ్య. అవును, నా చిన్నతనంలో కట్టెల పొయ్యే ఉండేది మా ఇంట్లో. అమ్మ దాని దగ్గర వండుతూ ఉండేది. ఆమె ఆ మంటను పూజించి వంట మొదలెట్టి పూర్తయిన వంటలో నుంచి ఒక మెతుకు మంటలో వేసి నైవేద్యం పెట్టేది. తర్వాతే మాకు భోజనం. అదే ఆమె ఆరాధన. నాకు అదే అలవాటు గ్యాస్ పొయ్యి వచ్చే వరకు అంది భారతి. ఎక్కువగా మౌనంగా ఉంటూ కేవలం మంచి మాత్రమే మాట్లాడే అత్తగారు చెబుతున్న కొత్త విషయం చాలా కొత్తగా అనిపించింది దివ్యకు. ఆమె పెళ్ళై ఏడాది అయ్యింది. భర్త ప్రసాదు, దివ్య ఇద్దరూ పనిచేస్తారు. అత్త మామల దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. త్వరలో వారిద్దరూ బయట దేశానికి ఎగిరిపోబోతున్నారు. ఇది ముందు నుంచి అనుకున్న విషయమే. ఎప్పుడూ అత్తయ్య ఇది కావాలి, అది చెయ్యి అనలేదు. ఆమె అత్తయ్యలా కాకుండా తల్లిలా ఉంటుంది. దివ్యే ఇంట్లో ఉంటే పనుల్లో సాయం అందుకుంటూ కల్పించుకు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడిన అత్త ఈరోజు కొత్త విషయం ప్రస్తావించడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆమెకు. నా పెళ్ళి అయినప్పుడు మా అమ్మ అదే చెప్పింది. కష్టాలు సుఖాలు ఆ అగ్నికే చెప్పుకోమని. నా కష్టం కలిగిన దుఃఖం తీర్చేవాడేమో. నేను ఆ రోజు కలిగిన దుఃఖం పొయ్యి వెలిగించిన వెంటనే ఆ కష్టం తేలిపోయి హృదయం తేలికపడేది. అవునా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా ఎలా జరిగేది అడిగింది దివ్య. కష్టాలు సుఖాలు మనం నిర్మించుకునేవే. అందుకే అవి తలుచుకుంటే పెద్దవిగా, వదిలేస్తే చిన్నవిగా ఉంటాయి. మనం అగ్నికి ఏదిచ్చినా తీసుకుంటుంది. ఏది తిన్నా హరాయించుకుని ఎగిసిపడేది అగ్నే కదా. అందుకే ఆయనే హరిస్తాడు అన్న నమ్మకం చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పండి. ఒకసారి ప్రసాద్కి విపరీతంగా జ్వరం, తగ్గటం లేదు. పెద్ద హాస్పిటల్లో చేర్చేంత డబ్బు లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆయనకి, నాకు. ఆగింది ఆనాటి గడ్డు రోజులు గుర్తు చేసుకుంటూ. కొద్దిగా వంగి అత్త ఏమి చెబుతుందో అని వినటానికి సిద్ధమైంది దివ్య. ఆ రోజు వంట చెయ్యాలనిపించలేదు. ఏమీ తిరానని లేదు. దిగులుగా ఉన్నాం. ఆయన బడికెళ్ళి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. నేను అలవాటుగా స్టవ్ వెలిగించి నమస్కారం చేసి మనసులో నాకు కలిగిన కష్టం, పిల్లవాడికి తగ్గని జ్వరం గురించి, ఆసుపత్రికి తీసుకుపోలేని నిస్సహాయతని వెలుగుతున్న ఆ మంటకి చెప్పుకున్నాను. అలా చెబుతూ కన్నీరు ఆగలేదు. నా కళ్ళ నీటితో నా గోడి చెప్పాను. రమ్ అన్న అగ్నిమంత్రం చెబుతూ ఎప్పటిలా వంట చేశాను. కొద్దిగా జావ కాచాను. ఒక చుక్క జావ మంటకు సమర్పించాను. నా హృదయంలో ప్రసాద్ జ్వరం తగ్గి నవ్వుతూ లేచి తిరగటం భావన చేస్తూ వంట పూర్తి చేసి జావ తీసుకొచ్చాను వాడి దగ్గరికి. ఆగింది ఊపిరి తీసుకోవటానికన్నట్లుగా భారతి. దివ్య చూడసాగింది అత్తగారి ముఖంలోకి. ప్రసాద్ని లేపి మందు వేసి జావ పట్టాను. ఆ రోజు మధ్యాహ్నం ఆయన వస్తూ తనతో పనిచేసే మరో టీచర్ గారిని, మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చారు. ఆ వచ్చినతను అత్యంత పేరున్న మహానుభావుడు. ఆయనది చేతి స్పర్శ ఎవరికి తగిలితే వారు లేచి తిరుగుతారని పేరు. వారు శ్రీ సివివి శిష్యులట. ఆయన వచ్చి ప్రేమగా ప్రసాద్ని తట్టి హోమియో మందు వంటిది ఏదో ఇచ్చారు. గుంటూరులో ఉండే ఆయన వాళ్ళ చెల్లి కోసం ఈ ఊరు వచ్చారట. ఆ చెల్లెలి భర్త మీ మామయ్యతో పనిచేసి మరో టీచరు. ఆ రోజు మీ మామయ్య స్కూల్లో ఉండలేక వెళ్ళిపోతానంటే ఈ కొలీగ్ తన బావగారిని తీసుకొచ్చారు. ఇవన్నీ వినటానికి మామూలుగా ఉంటాయి. కానీ ఆ రోజు అలా జరగటానికి కారణం, నా ఉద్దేశంలో, కేవలం ప్రపంచమంతటా ఉన్న పరమాత్మ ప్రతి ఇంట్లో అగ్ని రూపంలో ప్రార్థన స్వీకరిస్తాడు. ఆనాడు నా ప్రార్థన ఆయన ఆలకించి ఆ రూపంలో వచ్చాడు. ఆయన ఏమన్నారు? ఆయనను మీరు మళ్ళీ కలిశారా అత్తయ్య అడిగింది దివ్య. లేదమ్మా, వాళ్లకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది.
మేమిలా వైజాగ్ వచ్చేశాం. నేను వాళ్ళని అప్పుడు కలవటమే. నా కష్టంలో ఉండి వారికి మేమిచ్చింది ఏమీ లేదు కూడా. తర్వాత ప్రసాద్ విచిత్రంగా ఒక రోజులో కోలుకున్నాడు. మామూలుగా తిరిగాడు. నేను ఏదైతే భావన చేస్తూ వంట చేశానో అది ఒక రోజులో జరిగింది. అలాంటి వింతలు ఎన్నో జరిగాయి. చెప్పేదేమంటే అగ్ని ప్రత్యక్ష దైవం. వంట చేసేవారికి ఆ దైవం సేవ చేసే అవకాశం ఎక్కువ. ప్రత్యేకంగా ఏమీ చెయ్యనక్కర్లేదు. చేస్తున్న వంటనే పూజలా శ్రద్ధగా చేసి తినేది ప్రసాదంలా తినటమే. ఆ అగ్నికి సర్వము కాల్చే లక్షణం ఉంది. మన కష్టాలు గొడవలు కూడా ఆయన కాలుస్తాడు. పూర్వం నిత్యాగ్నిహోత్రులుండేవారు. అది నేడు లేదనుకోవటం ఎందుకు? ఇలా చేస్తే అన్నీ మంచే. మన అహం కూడా కాల్చి మనలను పరమాత్మలో ఐక్యం చేస్తాడాయన అంది అత్త భారతి. దివ్యకు ఇదంతా చాలా కొత్తగా వింతగా ఉంది. అగ్నికి ఆ వచ్చినతనికి సంబంధం ఏమిటత్తయ్యా? అది చాలా కోయిన్సిడెన్సు అనుకోవచ్చుగా అంది దివ్య. అలాంటి యాదృచ్ఛికాలే పరమాత్మ లీలలు దివ్య అంది భారతి. తల చిన్నగా ఊపి ఆలోచిస్తూ ఇప్పుడెందుకు చెబుతున్నట్లు నాకు అనుకుంది దివ్య. ఆ విషయం అర్థమైనట్లుగా చూస్తూ చెప్పింది భారతి. నీవు పైదేశం వెడుతున్నావు. అక్కడ నీకు కష్టం సుఖం చెప్పుకునేందుకు ఎవరూ లేరని దిగులు కలుగుతుంది. అదీకాక నీకై నువ్వు ఒక ఇంటిని సమర్థిస్తావు. కాబట్టి నేను ఆచరించి సత్ఫలితాలు పొందిన విషయం నీకు చెబుతున్నాను. నీవు ఆనందంగా ఉండాలని నా కోరిక. అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని కొలుచుకో. వంట చేసేటప్పుడు అది తినేవారు సంతోషంగా ఉండాలని కోరుకో. నీ కష్టం సుఖం ఆ అగ్నికే చెప్పు. అది పరమాత్మకి టెలిగ్రామ్ పంపటమని గుర్తుంచుకో. నీకు సమాధానం అలాగే వెంటనే వస్తుంది చెప్పింది భారతి వివరంగా. దివ్యకు హృదయం పొంగింది. పెళ్లికి ముందు అత్తగారిల్లంటే భయం ఉండేది. కాని ఆ భయాలు పోగొట్టి అమ్మలా చూసుకుంటూ ఆదరిస్తూ ఉండే అత్తయ్య దొరికింది. ఎంతటి సహృదయం! తన ఇంటికి వచ్చిన కొత్త అమ్మాయి భయం పోగొట్టి అక్కుని చేర్చుకుంది. ఇది మనందరి ఇల్లు అనే భావం కలిగేలా చేసింది. ఆమె ఎక్కువ మాట్లాడదు, కాని తన పనులతో అది చూపించింది. ఇంత మాట్లాడడం ఇదే మొదటిసారి. అది తనకు కష్టం రాకూడదని సంతోషం కోసం ఆచరించిన విషయం చెబుతోంది. దివ్యకు కళ్ళలో నీరు తిరిగాయి. ఆమె తల వంచుకుని కన్నీరు దాచుకునే ప్రయత్నం చేసింది. భారతి ప్రేమగా తలమీద నిమిరి లేచింది గదిలోంచి నడవటానికి. దివ్య చప్పున ఆమె పాదాలంటి నమస్కరించింది. సంతోషంగా ఉండమ్మా. జీవితం ఆనందమయం చేసుకోవటమే పరమావధి దీవించింది భారతి నిండు మనసుతో. మీరింతవరకు అగ్నయ్యే నమః కథ విన్నారు. రచన శ్రీమతి సంధ్య ఎల్లాప్రగడ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.